అప్పటి నుంచి అడుగుతున్నాడు ఓజీ రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ వాచింగ్ మూవీ అని. అప్పటి నుంచి చెప్పట్లే, ఒకటి చెప్తాం, వషీ ఓ వషీ ఓ వషీ శుక్రదే. నాకు అది రావాలి మీనింగ్ తెలియదు కానీ అసలు ఎలా తీసారు అసలు ఆ మూవీ. తమ్మన్ సార్ మీరైతే మ్యూజిక్ నార్మల్గా ఇవ్వలేదు. మేము కెనడాలో వాచ్ చేసాం, ఐ మీన్ ఇక్కడ ఉంటాం కాబట్టి విజిల్ వేయడానికి ఆప్షన్ లేదు, లేకపోతే పగిలిపోయేది థియేటర్. నాకు లేవు. షటప్. ఓకే, సో అసలు మ్యాడ్. ఈ గ్యాంగ్స్టర్ ఇలాంటి మూవీస్ నాకు అంత ఎప్పుడు వాచ్ చేయలేదు, అంత వెళ్ళదు కూడా. కానీ అసలు మూవీ మ్యాడ్. ఎవరో చెప్పారు లైక్ ఇంట్రడక్షన్ సీన్ పడుతుంది భయ్యా, అందరు చచ్చిపోతారు సగం జనాలని అక్కడికి. మూవీ మొత్తం ఒక ట్రాన్స్లో ఉన్నాం, ఒక ట్రాన్స్లో ఉన్నాం. తమన్ బీజిఎం, ఓజీ అనడం ఏంటి, అక్కడి నుంచి జానీ దగ్గర తీసుకెళ్ళడం ఏంటి, మళ్ళీ జానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఏంటి. ఓ మై గాడ్. ఇంకా సుజిత్ చెప్పక్కర్లేదు, చాలా బాగా తీశారు అసలు. మళ్ళీ చూడొచ్చు యాక్చువల్గా అయితే. మళ్ళీ ఇప్పుడు ఇంకో షో ఉంటే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు లేదు, అయిపోయింది. సో చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైంకి. నువ్వు చెప్పు నీ రియాక్షన్. తమనన్నా లిటరల్లీ చాలా అంటే చాలా 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 బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే అమ్మాయిలకి కూడా ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీస్ ఇంత బాగా నచ్చుతాయి అని నేను ఎప్పుడు అనుకోలే. చాలా అంటే చాలా బాగా తీశారు. ఆ బీజిఎం అసలు ఎలా ఇచ్చారు తమన్ సార్ మీరు అలా, అది వైబ్ అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. విజిల్ వేయాలి, చేతులు వెళ్ళిపోతున్నాయి, నాకు రావట్లేదు కానీ విజిల్, కానీ కొట్టలేను కానీ. బట్ యా చాలా బాగుంది. తెలుగు ఆడియన్స్ మనకి మంచి రోజులు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఏమంటా వషీ ఓ వషీ ఓ వషీ. అసలు చాలా చాలా అంటే చాలా, ఒక్కొక్క బీట్ ఒక్కొక్క మ్యూజిక్. విజిల్ రాదు, వేయడం రాదు, లేకపోతే పగిలిపోయేది. అండ్ కెనడాలో మేము వేయలేము అన్ఫార్చునేట్లీ థియేటర్స్లో. కానీ అసలు ఇలా అవుతుంది బాడీ అంతా. అలా పట్టుకొని అలా కూర్చున్నాం చూడండి అన్ని అవర్స్ మూవీలో, అది గ్రేట్. ఇంకా ఇండియాలో పరిస్థితి నాకు అర్థమైంది ఇప్పుడు, ఒక్కొక్కరికి ఎందుకు ఇంతలా ఉందో. యా మళ్ళీ చూడొచ్చు. సుజిత్ అసలు ఇంట్రడక్షన్, ఐ మీన్ పవన్ కళ్యాణ్ సార్ ఇంట్రడక్షన్ సీన్కే సగం మంది చచ్చిపోతారు భయ్యా అని ఈ మధ్య వీడియోలు చూశాను. అర్థం కాలే అసలు. ఏం మాట్లాడరు, జస్ట్ వస్తారు, ఫైట్ సీన్ వస్తుంది, దానికి ఒక ఎలివేషన్ ఒక వచ్చేస్తుంది మొత్తం. ఆ బీజిఎం అది మొత్తం, ఓ మై గాడ్ చాలా బాగుంది. అండ్ ఆ ఫైట్స్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, ఇంకా లైక్ ఐ మీన్ పవన్ కళ్యాణ్ని అసలు ఇప్పుడు దాకా అలా చూపించుంటారు నాకు తెలిసి ఎవరు. అంటే ఆ స్టైల్ ఆయనకు ఒరిజినల్గా ఆ స్వాగ్ ఉంటుంది, బట్ ఆ డ్రెస్సింగ్ సెన్స్, ఆ వాక్, ఓ మై గాడ్ వేరే లెవెల్ అంతే. అది అంతా మ్యాడ్. ఓజీ ఫీవర్ ఇప్పుడు అప్పుడే తగ్గేటట్లేదు. ఎనీవే మనకి మన తెలుగు వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి. తమన్ సార్ యూ గేవ్ ది బెస్ట్ మ్యూజిక్. అండ్ సుజిత్ గారు బెస్ట్, అంటే చాలా మంచి మూవీ అనమాట. ఒక బీయింగ్ యూనో గర్ల్, గ్యాంగ్స్టర్ మూవీస్ ఇలా నచ్చుతాయని నాకు తెలీదు గర్ల్స్కి కూడా, కానీ నాకు మళ్ళీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలని ఉంది. కానీ షో ఇప్పుడు లేదు, మళ్ళీ చూస్తాం. యా వషీ ఓ వషీ ఓ వషీ. థండర్ స్టార్మ్ అంతే, ఫైర్ స్టార్మ్. తమన్ గారు ఇది ట్రైలర్లో ఇలా చూపించారు, గుర్తుందా? పెట్టని పెట్టు, ఇక్కడ పెట్టు. ఇప్పుడు అర్థమైంది అది, పెట్టండి. ఓ మై గాడ్ మ్యాడ్ అంతే మూవీ. చాలా బాగా బీజిఎం ఇచ్చారు. థ్యాంక్ యూ. కెమెరా అక్కడ, కెమెరా జూమ్ చేయి. అంతే, ఇదే రివ్యూ సినిమా కూడా. అడ్రస్ కొట్టే. గూగుల్ మ్యాప్స్ లేదు, ఇన్స్టాల్ చేస్తున్నా. గూగుల్ మ్యాప్స్ పెట్టుకోకుండా ఉంటాడా? అవసరం బీపీ తెప్పిస్తుంది. స్క్రీన్ ఇలా ఫిక్స్ అయ్యి కనిపించాలని అడ్రస్ పెట్టి ఒక రెడ్ లైట్ పడితే ఎక్కడ పోలో తెలియదు నాకు. స్ట్రైట్ వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్తాం, మళ్ళీ తిరిగి రావాలా మొత్తం. నేను ఇప్పుడు రైట్ తీసుకుని హైవే ఎక్కుతావు, హైవే ఎక్కుతావు, లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్ వెళ్ళు, రైట్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళు. ఇన్స్టాల్ అవుతుంది నాకు పొరం పోకుతానా. అమ్మ సిగ్నల్ కూడా పడ్డది.
చూపిస్తుంది కదా స్ట్రైట్ గా నీకు సందులోంచి చూడు కళ్ళు చూడాలి తిప్పమంటుంది అక్కడ అది పనికి మళ్ళీ ఫోన్ పెట్టినావు స్క్రీన్ మీద ఇంత బాగా వస్తుంది స్క్రీన్ చూడు ఎప్పుడు పట్టుకుని నా జబ్బలు ఇరిగిపోతుంది రెండును చూడు నీట్ గా వస్తుంది ఇన్స్టాల్ అవుతుంది నాకు 1 సెకండ్ మనిషి కళ్ళద్దాలు మాత్రం బాగా పెట్టు చెప్పు లొకేషన్ 1200 గుర్తుండదు నీ ఫోన్ లో ఉంది కదా ఈమెయిల్ నీ ఫోన్ లో ఈమెయిల్ ఉంది నా ఫోన్ ఎంత ఇస్తావు నీ ఫోన్ లో ఉంది ఈమెయిల్ ఆకురా 1200 సెంట్ శాంతంగా డ్రైవ్ చేసుకో హైవే ఎక్కినాక వీడియోలు బ్లాగ్ స్టార్ట్ చేయని చెప్పిన బ్లాగ్ నేను ముందే స్టార్ట్ చేసుకుంటా ఇప్పుడు ఇంటికే తీసుకోవతాను నేను లేట్ అయినా పర్లేదు బొంగులో పోతున్నాం పడా ఇంటికి ఇదే హైవే ఇదిగో ఇన్ 600 మీటర్స్ ఇదిగో ఏం చేయాలి 600 మీటర్స్ ఫస్ట్ నువ్వు స్ట్రైట్ అయితే వెళ్ళు స్ట్రైట్ వెళ్ళు సో చూపెట్టే ఓకే మళ్ళీ అది సంగతి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఎనీవే హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి క్లాప్స్ కొట్టేది నాకు ఎందుకంటే ఫోన్ చూడండి ఎంత బాగా ఫిక్స్ చేశాను మీకు ఒక ప్రాపర్ యాంగిల్లో ఇద్దరం వచ్చేలాగా మాట్లాడేలాగా కనిపించేలాగా బాగా సెట్ చేశాను కదా అందుకని కొంచెం అప్రిషియేషన్ డైరెక్షన్ చెప్తాం లేకపోతే కొట్టేస్తాడు కనీసం లెఫ్ట్ తిప్పు చూస్తే ఇప్పుడు ఎందుకు తీసుకోవద్దు ఇంకా స్టేట్ పోమంటాడే కదా నువ్వు నన్ను స్ట్రైట్ అని అనలేదే చెప్పినా నాకు 0 ఇక్కడ అది చెప్తుంది కదా నేను తిరిగిన ఇక్కడ అది చెప్తుంది కదా వినిపించట్లే దాని మాటలు కూడా కూర్చోవాలి ఇక్కడ కాన్సన్ట్రేషన్ నడపాలని ఏ ఊళ్ళకి వచ్చినావే నువ్వు నా పని కొంచెం రైట్ పోతున్నావా ఇదే కదా ముందు అయితే సాయిదా కరెక్ట్ చెప్పా కదా చేసుకో వీడియో చేసుకో థ్యాంక్ యూ సారీ ఫర్ ది డిలే ఇంతసేపు కూర్చోబెట్టాను మిమ్మల్ని ఎనీవే ఎండ్ వస్తే నేను బ్లాగ్ చేస్తాను లేకపోతే చేయను తెస్తా ఎండని తెచ్చి ఇట్లా పెడతా పక్కన ఇట్లా కూర్చో అమ్మ బొమ్మ అని పక్కన పెడతా ఇంత అందంగా రెడీ అయినప్పుడు సన్ వస్తే కొంచెం బాగా వెనస్డే సినిమాలో వెనస్డేలో ఉన్నాం అలా లేదు నేను యాక్చువల్లీ మేము బ్లాక్ ఎందుకు వేసుకున్నాం తెలుసా ఎందుకో తర్వాత చెప్తాం ఫస్ట్ అయితే ఎందుకు తర్వాత చెప్తా అంటే క్యూరియాసిటీ వద్దా మీకు డైరెక్ట్ చెప్పేస్తే ఎందుకు గాలి వస్తుంది గాలి అందులో వెళ్ళిపిస్తుంది నేను గాలిని ఎడిట్ చేయలేను కదా గాలి కావాలి నాకు గాలి కావాలి కానీ వీడియో లోపలికి గాలి వద్దు నాకు అలాంటి కార్ కొనొచ్చు కదా ఓకే కెమెరా ఫ్లిప్ అవుతుంది ఊరికోరికే దీనికి అతికిచ్చేలాగా మొత్తం 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 ఇలా నొక్కి ఉంటుంది చూడు వెక్కి వేసిన స్టార్ట్ చేయాలి నా బతుకదే యా హలో అందరికి నమస్తే ససరాల్ నమస్కారం ఎందుకు ఊరికి ముద్దులేసిన ఎవరికి ఇస్తున్నావు అసలు తెలుసా ప్రతిసారి అన్నట్టు పెట్టేస్తావు అందరి తీసుకెళ్ళి అక్కడ ఆంటీలు ఉంటారు అంకుల్ ఉంటారు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఎవరికి ఆంటీ అయినా అమ్మాయి అయినా పడిచామైనా పొడువామైనా ముసలామైనా నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి ఓకే దీని గురించి మనం ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేసే వాళ్ళకి దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఎనీవే సో మేము ఒట్టావాకి వెళ్తున్నాం ఎందుకంటే మొన్న సబ్వే ఆర్డర్ పెట్టాడు నన్ను చెప్తాను నేను చెప్తాను లెట్ మీ నేను చెప్తాను జూమిన్ యా
సో ఏమైందంటే ఇప్పుడు నువ్వు వంట చేయకలే ఒక్కసారికి మనం ఏమైనా తిందాం బయట నుంచి అన్నాడు. అమ్మో ఎంత నా మీద సింపతి చూపిస్తున్నాడు పాపం, డైలీ వండుతున్నాను, లేకపోతే నా ఫుడ్ తినలేక భయపడి ఆగు అయితే ఆర్డర్ చేస్తాను అని చెప్పాడు. సరే ఓకే అన్నాను. అంటే సబ్వే నుంచి చేస్తాను అన్నాడు. ఓకే అన్నాను. అంతా అయిపోయింది, ఆర్డర్ పెట్టాడు, ఆఫీస్లో ఉన్నాడు. నువ్వు కిందకి వచ్చేసా నేను పిక్ చేసుకొని సబ్వేకి తీసుకెళ్ళి ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. ఎందుకు తెచ్చేసాయి నాకు ఇచ్చేసాయి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి తిను అది ఇదని చెప్పాను నేను. ఆహాహా జస్ట్ నువ్వు రా కిందకి ఇద్దరం కలిసి వెళ్ళి హాయిగా కూర్చొని తిందాం అన్నాడు. సరే అని చెప్పి వచ్చాను నేను. ఆర్డర్ ఎక్కడ పెట్టాడు తెలుసా? ఒటావాకి. మేము బ్రాక్విల్లో ఉంటే ఒటావా సబ్వేకి ఆర్డర్ ప్లేస్ చేశాడు. అంటే ఇప్పుడు 1 hour మేము ఒటావా డ్రైవ్ చేసి వెళ్ళి సబ్వే తెచ్చుకోవాలా? అలా ఉంటాయి బాబు పనులన్నీ. ఇప్పుడు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు నువ్వు ఉండవు, ఫస్ట్ అది రోజు. దాని తర్వాత ఒక్క నిమిషం మాట్లాడమంటే మన సైలెంట్ కూర్చున్నా. ఇప్పుడు నేను మాట్లాడడం మొత్తుకుతున్నావు. సరే కానీ చెప్పు, చదివి చెప్తున్నా, ఆగు, విన్ను. ఓపిక ఉండాలి మనిషి అన్నప్పుడు, చెప్పేది కూడా వినాలి. ఎప్పుడు లోడేసుకొని వాకడం కాదు. ఆ రోజు మార్నింగ్ పండుకుంది పాప పందిలాగా. నేను వర్క్కి వెళ్ళినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. నేనే ఇంటికి వచ్చి నేనే వెళ్ళేటప్పుడు చేసినా అక్కడ ఉప్మా చేసి వెళ్ళినా. ఏమనుకుంటారు తెలుసా, ఎప్పుడు నువ్వు వండుతున్నావు, నువ్వే వండుతున్నావు అనుకుంటారు. ఓవర్ యాక్షన్ చేయకు, మ్యాక్స్ నేనే వండుతా గైస్. అయితే ఉప్మా చేసి వెళ్ళొచ్చినాక మధ్యలో ఉండలేదు, అలానే పడుకుంది మంచిగా. ఏం తిన్నావా అని అంటే ఏం తినలేదు, నాకు సరిపోయింది అన్నది. మరి నన్ను అడిగి నాకు ఫోన్ చేసిన ఏమో తింటావా బేబీ ఏం లేదు. సరే కదా నైట్ అలసిపోయింది కదా అంటే సబ్వే తిందామన్నా. అదేదో అలవాట్లో పొరపాటు ఏదో సబ్వే యాప్ అన్ఇన్స్టాల్ చేసింది, పాపని అన్ఇన్స్టాల్ చేసింది. ఎప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడల్లా నాకు బ్రాక్విల్ అడ్రస్ తీసుకునేది, అన్ఇన్స్టాల్ చేసింది. నేను అప్డేట్ లొకేషన్ చూసుకోగానే ఒటావా ఉండే, నేను చూసుకోలేదు లొకేషన్ ఒటావా ఉందని. పికప్ పెట్టాను నేను, ఆఫర్ వచ్చింది కదా అని. అదే ఒటావాకి వెళ్ళిపోయింది. తప్పులు అన్నప్పుడు చేస్తారు మనుషులు. అది తప్ప ఎవరైనా గంట 100 kilometers దూరంలో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తాడా? ఆ మాత్రం చూసుకోడా? ఎక్కడి నుంచి ప్లేస్ చేస్తున్నాం అది ఆర్డర్ క్యాన్సిల్ చేయలేము. సబ్బిపోయింది, ఆర్డర్ క్యాన్సిల్ చేయలేము, డబ్బులు పోయి 100 kilometers ఎవరు వెళ్తారు? అలా ఇప్పుడు యా. సో మేము ఒటావాకి వెళ్తున్నాం సబ్బే తెచ్చుకోవడానికి కాదు, ఓజీ మూవీ చూడడానికి. అసలు ఎంతసేపు ఏది అదేది డైలీ మీకు తెలియదు కదా. డైలీ నేను ఇండియాలో ఉన్నప్పుడు తెలుసా ఓజీ మూవీ రిలీజ్ అవుతుంది, అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఒక్కసారి వెళ్దాం ప్లీజ్ ఓజీ మూవీకి వెళ్దాం అని. సరే అని ఇండియాలో ఉన్నప్పుడు మాట ఇచ్చా. ఇండియాలో ఉన్నప్పుడు కదా, ఇప్పుడు ఇండియా దాటాను కదా, సో మాట తప్పాను. వెళ్ళొద్దు అలా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ ఏమో నాకు మూవీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యాంటసీ, హారర్ ఇలాంటి మూవీస్ తప్ప నాకు అంత నచ్చో. మూవీస్ చూడాలి అని అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో మూవీస్ మీద. సో సరేలే ఊరికే అన్నాడులే వెళ్తామా, అయినా అప్పుడు వర్క్లో ఉండొచ్చు అది ఇది అనుకుని ఇంకా అనుకున్నాం. తర్వాత ఓజీ మూవీ రిలీజ్ అయింది. ఇంకా ట్విస్ట్ ఏంటి అంటే నేనే బాగా కోరుకున్నాం. మనం ఏమైనా మేనిఫెస్ట్ చేస్తే అది అవుతుంది అంటారు కదా, ఏదో ఒకటి ఇది ఆగిపోవాలనుకున్నా. కెనడా మొత్తం ఎంటైర్ కెనడా బ్లాక్ చేశారు ఓజీ మూవీని. ఇంకా నేను మంచిగా ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నా. ఆఫీస్ కూడా ఆఫ్ పెట్టాను నేను, మా వెకేషన్ బుక్ చేసుకున్నా. ఆ రోజు వెళ్దాం ఫస్ట్ డే, భలే ఉంటుంది అసలు, వెళ్ళి చూద్దాం. మేనేజర్కి చెప్పా నాకు ఆ వెకేషన్ కావాలని అప్లై చేశాను. నార్మల్గా అడగడు, బట్ ఎందుకో దేనికి అంటున్నాడు. నేను మూవీ చూడడానికి అన్నా. వాట్ అన్నాడు, మూవీ చూడడానికి ఆఫ్ పెట్టుకున్నావా అంటే యా అని చెప్పి. అదేంటి ఇట్స్ జస్ట్ మూవీ సాయ్ అంటాడు వాడు. కాదు ఇట్స్ ఏ మూవీ అని చెప్పి. జస్ట్ మూవీ సాయ్ అంటాడు. కాదు ఇట్స్ ఏ మూవీ అని చెప్పి. వాట్స్ స్పెషల్ అబౌట్ దట్ మూవీ సాయ్ అన్నాడు. అయితే ఇట్స్ పవన్ కళ్యాణ్ మూవీ అని చెప్పాను. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అది మంచి. బై ద వే గైస్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పను, TFI కట్టుబానిస. టాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఏ మూవీ వచ్చినా ఇక్కడ ఎన్ని $1 అన్నా తీసుకెళ్లి పడేసి చూస్తాడు. ఐ మీన్ పే చేసి చూస్తాడు. పడేసి అంటే పే చేసి, దాన్ని రాంగ్ గా తీసుకోకండి ప్లీజ్. యా. సో ఆ మూవీ రిలీజ్ అయింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వెళ్దాం టికెట్ బుక్ చేద్దామని ఓపెన్ చేశాడు. లేవు, ఎంటైర్ కెనడాలోనే ఓజీ మూవీ బ్యాన్ చేశారు కొద్ది రోజుల వరకు. ఏమైందో చాలా పాపం ఫీల్ అయ్యాడు. అదేదో డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం అనుకుంటా, సంథింగ్ ఫేక్ ఏదో
యా అప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. అప్పుడు నన్ను తిడుతూ ఉండేవాడు అనమాట, నీ వల్ల నువ్వు ఊరికే పడేసావు అది ఇది అని చెప్పి. యా ఫైనల్లీ మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం, అందుకే థీమ్ బ్లాక్ వేసుకున్నాం. ఇప్పుడు అర్థమైందా బ్లాక్ ఎందుకు వేసుకున్నాము? తిని ఫస్ట్ వేరేది వేయించాను, మళ్ళీ సరే అని ఫీల్ అవుతున్నాడు, బ్లాక్ పడేసాను. నేను బ్లాక్ పాపం. నేను ఈ రోజు ఎందుకన్నా తెలీదు, గడ్డం తీసుకో అని చెప్పాను, చెప్పగానే తీసేసుకున్నాడు. మంచిగా గడ్డం పెంచుకొని అసలు ఒక యాటిట్యూడ్ తో ఉండే మంచిగా. సరే ఎందుకో తెలీదు, నేను వాష్రూమ్కి వెళ్ళా, గడ్డం తీసుకో అన్నది. అదేంటి బాగానే ఉంది, ఏమైంది గడ్డం తీసుకో గడ్డం అన్నది. సరే అని నా నెత్తిలో ఏం తిరుగుతుందేమో అర్థం కాదు, మంచిగా చెప్పింది కదా అని పిల్లని చెప్పింది, గడ్డం తీసుకొని మొత్తం గీక్కున్నా. మళ్ళీ లోపలికి వచ్చి మంచి రెడీ అయింది. నా ముఖం నాకు చూసుకో, అబ్బాయిలకి తెలుస్తుంది చూడు. బేసికలీ గైస్ మీకు అందరూ తెలుసు కదా, మనం ఎప్పుడైనా బియర్డ్ చేసుకున్నాక ఫస్ట్ డే మన ఫేస్ మనకు అర్థం చూసుకోవడానికి చూసుకోకపోతే కాదు, 2-3 days తర్వాత సెట్ అవుతుంది. నా సిచ్యువేషన్ అదే, ఇప్పుడే గడ్డం తీసిన. కుళ్ళుకుంటున్నాడు నేను అందంగా ఉన్నాను, ఏం లేదు అందంగా ఉన్నావు అనుకోవట్లేదు. హలో నేను పక్కన అందంగా ఏదో ఎట్లా అనుకున్నా, మిస్టేక్ అందం అనేది ఎలా ఉన్నా అందంగా ఉంటారు. సో నేను న్యాచురల్ బ్యూటీ, నేను ఏం చేయలేము. పాపం తన గడ్డం తీసుకుంటే ఎవడుకున్నాడు మొన్న చెప్పు ఒక్క నిమిషం గుద్దేస్తున్నా. మొన్న ఓటువా పోయినాం, ఇప్పుడు అదన్నీ చూపెట్టావు. మీరు ఇప్పుడు దాకా చీమ జోకు విన్నారు, పిల్లి జోకు విన్నారు, ఏనుగు జోకు ఈ జోకు విన్నారు కదా, జోకా కాదు సారీ జోక్. సో చీమ జోకు వినుంటారు, ఎలిఫెంట్ పిల్లి ఇలాంటి జోకులు వింటారు కదా. ఇప్పుడు స్పైడర్ జోక్ చెప్తాను నేను. ఓకే, స్పైడర్ జోకులు ఉండవా? స్పైడర్ కూడా ఒక జోక్ ఉంటుంది. ఇన్ని యానిమల్స్ మీద జోక్స్ ఉన్నప్పుడు స్పైడర్ మీద జోక్ ఉంటుందా? యా బేసికల్లీ నేను అది అయితే ఇంట్లో నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఇలా స్టెప్స్ దిగుతున్నప్పుడు స్పైడర్ ఉందన్నమాట గోడకి, అది నా మీద పడ్డది, అందుకే ఇలా స్పైడర్ డ్రెస్ అయ్యింది. ఏమనుకుంటారు ఎందుకు? ఎవరో చీమ జోక్ చెప్పినప్పుడు నవ్వారు, పాము జోకు, పిల్లి జోకు, ఏనుగు జోక్ చెప్పినప్పుడు నవ్వారు. నేను స్పైడర్ జోక్ చెప్తే నవ్వకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఎంత బాగా చెప్పాను చెప్పండి. స్పైడర్ ఇక్కడ ఉంది, నా మీద పడ్డది, నేను అందుకే స్పైడర్ డ్రెస్ లో అయిపోయాను. సో ఇప్పుడు నా డ్రెస్ కూడా స్పైడర్ డ్రెస్ లో అయిపోయాను. వాలిడ్, సూపర్ సూపర్ సూపర్. సో యా కమింగ్ బ్యాక్ టు ఓజీ. అయితే డైలీ నేను కెనడా ఎప్పుడు వచ్చాను, జూలైలో అనుకుంటా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కార్లో ఒకటే సాంగ్ ప్లే అవుతుంది. ఓ జస్ గంభీరా, hold your breath and fear, oh yes oh yes గంభీరా. సో అది నాకు ఎలా అంటే ఇలా నిండిపోయింది, ఇక్కడ నుంచి బ్రెయిన్ అంతా సెల్ అంతా నిండిపోయింది అనమాట ఆ సాంగ్. అప్పటి నుంచి డైలీ నా స్పాటిఫై అడిగితే ఇచ్చాను, ఫోన్లే అని చెప్పి పాపం వాడుకుంటాను. నాకు ఉండేది గాయస్, నాకు ఎక్కి తన కూడా ఎక్కించా. మొన్న వంట చేసేటప్పుడు కూర్చొని తనంతా తనే వాడుకుంటుంది, ఓ జస్ గంభీరా. సో అదన్నమాట మ్యాటర్. సో అలా ఎక్కిచ్చాడు, కానీ తమన్ హ్యాస్ టు బి సెడ్ అనమాట. ఎంత బాగా ఇచ్చాడంటే ఈ మూవీకి ఏమంటారు దాన్ని, మ్యూజిక్. ఐ మీన్ మూవీస్ చూడని ఆడది వచ్చి మూవీస్ గురించి మాట్లాడుతుంది. ఐ మీన్ మ్యూజిక్, అది దాన్ని ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ బీజిఎం వాట్ ఎవర్. సో అది చాలా ఇచ్చాడనమాట, అది బాగా నాటుకుపోయింది. ఈయన ఏమంటే డైలీ అదే సాంగ్ ప్లే చేసి నాకు ఓజస్ కంపెనీ తప్ప ఏం రావట్లేదు ఎక్కడికి వెళ్ళా. యా ఎనీవే ఇప్పుడు మాకు 2:46 అవుతుంది, 4 o'clock మూవీ అనమాట ఒటావాలో. అండ్ ఇది మా ఫస్ట్ మూవీ కలిసి చూడటం థియేటర్లో. ఎప్పుడో రిలేషన్షిప్ లో నన్ను పటాయించినప్పుడు తీసుకెళ్ళాడు ఒక మూవీకి. పటాయించలేదు అప్పటికి, అదే అన్నా పటాయిస్తున్నాడు అప్పుడు. ఐ మీన్ ట్రై చేస్తున్నప్పుడు ఒక మూవీ చూసాము, అది ఒక హారర్ మూవీ, రాక్షసుడు. ఎవడైనా ఆ మూవీకి తీసుకెళ్తాడు ఆ పిల్లని, ఏదైనా మంచి మూవీకి తీసుకెళ్ళాలి. రాక్షసుడు అంటే నేను కొంచెం ఇలాంటి కదా అని బాగా తీసుకెళ్ళాను. సో ఆ మూవీకి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ రిలేషన్షిప్ వచ్చాక మాలెఫిషెంట్ మూవీకి వెళ్ళాము. మ్యారేజ్ అయ్యాక ఇంకేం లేదు, గిన్నెలు, వంట, చీపురి.
ఎప్పుడో అయ్యో మనం డార్క్ అయిపోయాం. ఎందుకు ఎందుకో సడన్ గా డార్క్ అయిపోయింది. కట్ చేసాం, మళ్ళీ వచ్చాం. సో అయితే అప్పటి నుంచి మేము మూవీ చూడలేదు అనమాట. ఒక నిమిషం, ఇప్పుడు బాగుంది. యా, సో ఓకే, అప్పటి నుంచి మేము మూవీస్ చూడలేదు. ఎండే కదా తీసుకో, విటమిన్ డి మంచిది. అప్పటి నుంచి మేము మూవీస్కి వెళ్ళలేదు అనమాట. మ్యారేజ్ తర్వాత ఇదే మా ఫస్ట్ మూవీ టుగెదర్, అండ్ కెనడాలో ఇది నా ఫస్ట్ మూవీ. యా గైస్, ఇప్పుడు మాకు ఫాల్ సీజన్, ఆఫిషియలీ ఫాల్. ఎంత బాగుంది తెలుసా, కనిపిస్తుంది మీకు చుట్టుపక్కల. కలర్స్ కొంచెం చేంజ్ అవుతుంది, గ్రీన్ కాస్త ఆ లీవ్స్ మొత్తం ఫేడ్ అయ్యి. యా, అండ్ మీకు తెలుసో తెలీదు నాకు తెలియదు కానీ, సో కెనడాలో 6 months స్నో ఉంటుంది. 6 months, అవును 6 months, 5 months కాదు, మోస్ట్ ప్రాబబ్లీ 6 months స్నో ఉంటుంది. అవన్నీ వెనకండి. రెస్ట్ ఆఫ్ ది 6 months ఏమో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. స్నో పడేది నార్మల్ గా నవంబర్ లాస్ట్ వీక్ లో, లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో. మ్యాక్స్ ఎప్పుడప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే డిసెంబర్ లాస్ట్ వీక్ లో పడేది, క్రిస్మస్ కు. కానీ ఏదేమన్నా మార్చ్ ఏప్రిల్ అంతే నా లెక్క ప్రకారం. 4-5 months అంతే. 5 months మించి దాని వింటర్ రోడ్ అన్నాడు. దీన్ని బట్టి అర్థమైంది నాకు ఏంటి అంటే, అందరికి అన్ని సెట్ అవ్వవు. ఇప్పుడు ఈ కలర్దాలకి వాల్యూ ఎలా వచ్చింది? నేను పెట్టుకోగానే, నేను పెట్టుకోవాలి. అక్కడ నువ్వు పెట్టుకున్నప్పుడు ఏం అనిపించింది? ఇప్పుడు నేను పెట్టుకోగానే చూడు, ఒక ఫైర్ వచ్చింది. అది పెరగని ఫైరు, శత్రు గుండెలో పొగరు, ఫియరు మర్చిపోయా సాంగ్. సో ఫైర్ ఫైర్ ఓ జస్ కబీరా ఏది వాడని ఓటెక్ చేద్దాం ట్రై చేస్తాం. ఓకే, మేము మీకోసం ఓజస్ కంపేర్ సాంగ్ కొంచెం ప్లే చేస్తాం. ప్లే చేయొద్దు. ఎందుకు? నీకు అది వస్తుంది కదా యూట్యూబ్ రిస్ట్రిక్షన్ వచ్చినా పర్లేదు, మనం ఓజస్ కంపేర్ సాంగ్ వింటూ ఓజస్ మూవీకి వెళ్దాం. ఓకే, సో మూవీ ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు నాకు తెలిసి మీలో చాలా మంది. ఎలా ఉంది చెప్పండి? మేము కూడా ఇప్పుడు చూస్తాం, బట్ స్టిల్ చూద్దాం ఎలా ఉంటుంది మూవీ. ఇచ్చేద్దాం, పాపం ఏడుస్తాడు. తీసుకా ఇంకేంటి కబర్లు? భారతదేశం ఎలా ఉంది? భారతదేశం ఎలా ఉందంట ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. భారతదేశం నా దేశం, కానీ నాకు ఇండియా సిక్ వచ్చేసింది అప్పుడే తెలుసా. ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తానా అని ఉంది. టికెట్ బుక్ చేయమంటే బుక్ చేయట్లేదు. 2 months 8 days అవుతుంది. కార్ సౌండ్ వస్తుంది, నేను ఎడిట్ చేయాలి కదా. కార్ సౌండ్ ఆపు. ఇది ఏసీ కూడా ఆపేసిన ఒక్క పెడుతుంది. కార్ సౌండ్ ఆపు. ఇక్కడ నుంచి ఆపాలి. నేను దాన్ని పోయి పట్ల ఆపనా వెంటనే ప్రేమిస్తున్నావు కదా, ఆ మాత్రం చేయలేవు. కార్ సౌండ్ కూడా ఆపలేవా? మరి ఎందుకు ప్రేమిస్తున్నావు? ఒక కార్ సౌండ్ కూడా ఆపలేడు. $20 కూడా ఇవ్వలేడు. $20 అడిగాను ఐబ్రోస్ చేయించుకుందామని. 1 week నుంచి మరి అన్యాయం చేస్తున్నావు నువ్వు. నేను కార్డ్ తీసుకొని వాడుకో అన్నా. కాదంట, క్యాష్ కావాలంట. క్యాష్ కావాలంటే బొమ్మలో ఏటీఎం పోయి విత్డ్రా చేయాలి. నేను ఎంత మంచిదని తెలుసా? ఇప్పుడు నా మంచితనం మీకు చెప్తాను చూడండి. ఐబ్రోస్ జస్ట్ $15 ఇక్కడ. కార్డ్ ఇస్తే కార్డ్తో పే చేస్తే మళ్ళీ ట్యాక్స్లు అన్నీ కలిపి $2 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అంటే $16 to $17 అవుతుంది అనమాట. నేను ఏమన్నాను, నాకు జస్ట్ $20 ఇవ్వు, $15 ఐబ్రోస్ చేయించుకుంటాను, ఆ ట్యాక్స్ $5 నేను తీసుకుంటాను, నీకు మిగులుతుంది కదా అని చెప్పాను. వ్యాలిడే కదా. అక్కడ $2 పోగొట్టుకునే బదులు ఇక్కడ $5 ఇచ్చుకుంటే నా దగ్గర నమ్మా జోకు. ప్లీజ్. సో ఇమ్మంటే ఇవ్వలేదు. అదే సంగతి. కార్ సౌండ్ వస్తుంది బాగా. పైకి ఎక్కి కూర్చొని తిద్దామా? యా, ఇక్కడ థియేటర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దాం. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేద్దామా? మీకు బోర్ వస్తుంది బ్లాగ్. ఓకే.
వచ్చాము మాల్కి. పార్కింగ్ లాట్లు మనకి ఎలా ఉంటాయి ఇండియాలో అలా ఉంది మాల్. అయిపోయింది, సర్వీస్ అయిపోయింది, మాల్లో ఉంది. అసలు మాల్ అంటే ఒక అందం ఉండాలి, చందం ఉండాలి. చచ్చిపోయిన సెవెన్లా ఉంది ఇది. చూపిస్తా ఆగండి. 50 ఇదే మాల్. థ్యాంక్ యూ. వాళ్ళు వస్తారు, జనాలు వస్తారు. అలానే పట్టుకొని ఉండు. ఏముంది మాల్, మనకి ఎంత బాగుంటాయి మాల్స్, ఏం బాగాలేదు. ఇది బాగుంది అంతే, ఇది ఒకటి అనిపిస్తున్నాం. చలేస్తుంది. నా స్పైడర్ డ్రెస్ చలేస్తుంది. స్పైడర్ డ్రెస్, దిస్ ఇస్ మై స్పైడర్ డ్రెస్. ఇక్కడేనా మూవీ? ఇందులోనేనా? వేర్ ఈజ్ ఓజీ? లిలో అండ్ స్టిచ్ ఇంకా ఉందా? ఇదిగోండి, ఇదే మూవీ అంట, ఇక్కడే లోపల. ఓ ఐ డోంట్ సీ ఓజీ. ఓజీ లేదు ఇక్కడ. సినీ స్టార్ ఇక్కడ ఉందా ఓజీ? దాంట్లో ఉందా ఓజీ? ఛీ, నేను రాను మెన్స్ వాష్రూమ్కి. ఎందుకు వాష్రూమ్లోకి రావాలా? నీ వాష్రూమ్లోకి వచ్చి చూపించాలి వెళ్ళి. ఓజీకి వచ్చి మోనిక సాంగ్ ఓజీ ఇక్కడ లేదు, లోపల పెడతారు పద. ఇక్కడ కట్టేస్తారు. అదిగోండి, సేమ్ మనకి ఎలా ఉంటుందో అలానే ఉంది థియేటర్. మనకి కూడా ఇలానే ఉంటుంది కదా, అలానే ఉంది. ఓజీ పోస్టర్ ఎక్కడ కనిపించట్లేదు. అదే నేను ఒక టికెట్ చూపిస్తున్నాడు అండ్ పాప్కార్న్ తీసుకుంటాడంట. ఓజీ ఎక్కడుందో చూద్దాం, ఆగండి. ఐ డోంట్ సీ ఎనీవేర్ ఓజీ, బట్ ఓకే ఓకే ఇక్కడే ఉంది 1 ఓజీ అని కనిపించిందా? కానీ పోస్టర్ ఇది ఏం లేదు పాపం. మనకి వీళ్ళందరికీ ఇలా పోస్టర్స్ వేసారు, మనకి మాత్రం ఏం లేదు. జస్ట్ ఓజీ అని పెట్టేసి వదిలేసారు అంతే. అదిగో 1, అందులోకి వెళ్ళాలి మేము. పాప్కార్న్ తీసుకున్నాం అండ్ కోక్. యా, పాప్కార్న్ పడేసాడు, పెద్ద తీసుకున్నాడు, పెద్దది కావాలంట. తీసుకున్నాం. అంతే, ఇంకా లోపలికి వెళ్ళాలి. కానీ నాకు అదే బాధగా ఉంది, పోస్టర్ లేదు, ఏం లేదు. సో మేము లార్జ్ పాప్కార్న్ తీసుకున్నాం అండ్ పెప్సీ తీసుకున్నాము. లార్జ్ తీసుకుంటే ఫ్రీ ఇస్తారన్న పాప్కార్న్ రీఫిల్ అనమాట. అది మరి ఘోరంగా ఇచ్చింది, మాకు తెలియదు ఇంత పెద్ద తీసుకుంటామని. చాలా ఇచ్చాడు. అది రీఫిల్ ఉంటుందని తెలియదు. కాదు, సాడెస్ట్ పార్ట్ ఏంటో తెలుసు చెప్పనా? ఇలా చెప్పు. జస్ట్ ఓజీ అని రాసారు, ఒక బొమ్మ లేదు, ఏం లేదు. ఎందుకు మరి అంత ఎండ పెట్టేశారు పాపం. అవన్నీ పోస్టర్స్ వేసారు కదా, మనకెందుకు లేదు? ఒక పోస్టర్ లేదు, ఏం లేదు. ఎందుకు ఇలా? అమెరికాలో అయితే మొత్తం తగిలిచ్చేస్తాయి, ఇక్కడ బ్యాండ్లు కట్అవుట్లు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? దయ్యం వచ్చింది థియేటర్లోకి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే
ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సరే 2-3 ఉన్నారు. ఇదో మనకి ఇండియాలో లాగా బెంచ్ సీటు, టేబుల్ సీటు, చైర్ సీటు, పైన సీటు అలా ఉండవు. ఒకటే సీట్స్ అలా అనమాట ఇక్కడ. సో ఆ టికెట్కి ఒకటే సీట్ అనమాట. ఒకటే సీట్లో అంటే అందులో థియేటర్ అంతా ఒకటే సీట్ ఉంటుంది, అందులో కూర్చోండి. ఓకే, మళ్ళీ కలుద్దాం మూవీ అయిపోయాక. బాయ్.